డే 1 స్టార్ట్ విత్ అవుట్ఫిట్. దిస్ అవుట్ఫిట్ ఈస్ పర్ఫెక్ట్ లుక్. అలా బయటకు వచ్చేసి ఇక్కడ హెల్మెట్ ముఖ్యం బిగులు. ఓకే, ఎలాగో 5:20 లోపు స్టార్ట్ అయిపోయినాం మన ఇంటికాడ నుండి. మనం ఎటు తిరిగి ఆఫీస్కి 6:30 లోపు చేరుకోవాలి. మనం ఇప్పుడు వెళ్ళే ఆఫీస్కి చిన్నప్పటికీ ఏం పెద్ద డిఫరెన్స్ లేదండి. అప్పుడు 9:30 లోపు స్కూల్కి వెళ్తాడు, ఇప్పుడు 6:30 లోపు ఆఫీస్కి వెళ్ళాలి. సేమ్ టు సేమ్. మనం ఇలాగే సాంగ్స్ పెట్టుకుని పోతే బండి ముందుకెళ్ళదని తెలుసుకుని పెట్రోల్ కొట్టించాను. ఓకే, పెట్రోల్ తర్వాత ఇంక స్టార్టింగ్ పాయింట్ అగరా టు ఎండింగ్ పాయింట్ బాగ్మనే బ్యాక్ సైడ్ గేటు. మన టార్గెట్ ఒకటే, 6:30 లోపు అక్కడ మనం ఉండాలి. ఏది ఏమైనా నా గుండెల్లో ఒకటే రన్ అవుతుంది. ఆ సాంగ్ ఇప్పుడే ప్లే చేస్తా చూడండి. ఇక్కడ స్నేహం కోసం కాదు మనం స్పీడ్ వెళ్తానేది, ఆఫీస్కి లేట్ కాకూడదు అని అంతే. సరే, రెడ్ సిగ్నల్ పడింది కదా ఈ స్పీడ్కి వచ్చేపు ఆఫ్ చేశాను. అలాగే చూడండి ఇప్పుడు. మరెందుకురా నీకు అన్నా చూడండి ఫ్రెండ్స్, సిగ్నల్ పడిన తర్వాత కూడా రోడ్ క్రాస్ చేస్తున్నాడు. ఇలా రోడ్లు ఖాళీగా ఉంటే మనం బాగా వెళ్ళొచ్చు, అంటే ఇన్ టైంలో అటెండ్ కావచ్చు. బట్ ఫ్రెండ్స్, మనకైతే చిన్నప్పుడు టైంకి ఇప్పటికి సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నప్పుడు లేట్ అయితే మన టీచర్లు కొట్టేవాళ్ళు, లేదంటే మన పీటీ సార్ కొట్టేవాడు. పీటీ సార్ అంటే గేమ్స్ సార్. బట్ ఇప్పుడు మాత్రం లేట్ అయితే మాత్రం మన మేనేజర్ తిట్టడం కానీ, మన టీఎల్ అరవడం కానీ. ఎలాగో ఇక్కడ బాగా ఫ్రీగా ఉంది, వెళ్తున్నాం. అబ్బా, మరీ స్టార్ట్ అయిందిరా ట్రాఫిక్. ఇలా ట్రాఫిక్ పడితే ఫ్రెండ్స్ అస్సలు పోలేము మనం. అంటే మనం అనుకోయిన ఛాలెంజింగ్ టైంకి అసలుకి వెళ్ళలేము. అదిగో మళ్ళా ట్రాఫిక్ పడుతుంది. మనందరికీ తెలిసిందే ఐపీఎల్ అంటే ఏంటో అని. అలాగే కార్పొరేట్ లైఫ్లో యూపీఎల్ ఉంటుంది, అన్ప్లాన్డ్ లీవ్ అని. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలాగే 6:30 లోపు రీచ్ కాకపోతే, 6:30 కంటే 1 నిమిషం లేట్ అయినా, దాని తర్వాత 5 నిమిషాలు లేట్ అయినా మాట్లాడుకోవటాలు శాలరీ ఇంక్రిమెంట్ అయిపోయా అంతే. అదిగో ఇప్పుడు మనం మార్తలికి ఎంటర్ అవుతున్నాం. విపరీతమైన ట్రాఫిక్ అబ్బా. ఈ ట్రాఫిక్లో మళ్ళీ భయం మనకి, ఎక్కడ మనం ఇన్ టైంలో అరైవ్ అవుతామా లేదా అదొక డౌట్. ఈ డౌట్లో మనం మెసేజ్ వేయడానికి కూడా కుదరదు. అంటే మన టీం వాళ్ళకి నేను లేట్గా వస్తున్నాను అని ఇంటిమేషన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదనమాట. సైడ్కి నిలబడడానికి ఛాన్స్ లేదు, సెంటర్లో నిలబడడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి టైంలో మనం ఎలా మెసేజ్ వేయగలం చెప్పండి. ఇది ఎలా ఉందంటే, మన చిన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఒకవేళ మనం స్కూల్కి లేట్ అయినా, లేదా ఆ రోజు మనం స్కూల్కి పోకపోయినా, మనం ఎలాగైతే మన పేరెంట్స్తో పర్మిషన్ తీసుకుంటాం కదా, పలానా రోజు మా అబ్బాయి రాలేడు, ఈరోజు లేట్ అవుతుంది అని చెప్పడం. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే. చిన్నప్పటికి ఇప్పటికీ ఏం తేడాలే. అప్పుడు ఇదిగో ఈ స్కూల్ బస్సులో వెళ్తాంటే ఇప్పుడు మన ఓన్ వెహికల్ వెళ్తున్నాం. ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్, నో చేంజెస్. ఇదిగో కాస్త ముందరలో మనం యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ మనం యూటర్న్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్ళేసి మళ్ళీ లెఫ్ట్ తీసుకుని వెళ్తే మా ఆఫీస్ రూట్ వస్తుంది. ఇదిగో ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఇంకో యూటర్న్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఈ తీసుకున్న టైం మొత్తం అయిపోతుంది. అది చూసే మా ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉందా, దీనికి ముందే పెద్ద నేషనల్ హైవే ఉంది, ఉండేది చిన్న హైవే. దీంట్లోనే మళ్ళీ స్పీడ్ రావాలంటే చాలా కష్టం ఈ రోడ్లో.
ఇవి రోడ్డు మధ్యలో బోనస్లా, రోడ్డుకి ఆపోజిట్. ఇలా ట్రాఫిక్ ఎక్కువ ఉందని మా మేనేజర్ని పర్మిషన్ అడిగితే మా మేనేజర్ ఏమన్నాడు తెలుసా? ఉండండి, నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలి, సంవత్సరం పడుతుంది. అన్ని కష్టపడి 16కి రీచ్ అయ్యాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్.